మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. మన దేవునికి ఉన్నటువంటి లక్షణము, మన దేవునికి ఉన్నటువంటి దాని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన స్వభావము కనికరము చూపించగలిగినటువంటి స్వభావము. కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన్ని చేయి, నా చెయ్యి విడువడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక మంది కనికరము కోసము ఎదురు చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న మనుషుల కనికరాన్ని కోసం మనము తాపత్రయపడుతూ ఉంటాం. అనేక సందర్భాలలో ఇతరుల కనికరాన్ని కోసము ప్రయత్నించిన మనము నిరాశపడిన సందర్భాలు అనేకము ఉండే ఉంటాయి మన జీవితంలో. ఎందుకంటే మనుషులు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. మనుషులు స్థిరమైన ఆలోచన స్వభావాన్ని కలిగి ఉండరు. కాబట్టి అలా పొందుకోలేనటువంటి కనికరాన్ని బట్టి ఎవరి చాలాసార్లు ఇతరుల కనికరాన్ని మనము పొందుకోలేకపోవచ్చు. కానీ దేవుని యొక్క కనికరము మన ఎడల చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను చెయ్యి విడువడు. ఈరోజు నీ చెయ్యి పట్టుకుని నడిపించే వారెవరు లేరని నీవు ఆలోచన చేస్తుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నిన్ను చెయ్యి విడువడు. నువ్వు అనుకుంటున్నావు నీ పరిస్థితులను చూసి ఆయన నా చెయ్యి విడిచిపెట్టేస్తాడు అని, లేదా నా చెయ్యి పట్టుకున్న వారు ఎవరు లేరని నీవు అనుకుంటున్నావున్నవేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా కనికరము గల దేవుడు. ఆయన కనికరము చూపించేవాడు. నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవు నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా ఆయన కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. కాబట్టి మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. మనము కంగారు పడవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను నన్ను చేయి పట్టి నడిపించేటువంటి దేవునిగా మనకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుని యందు మనము నమ్మకం ఉంచామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కనికరము గల దేవుడు. ఆయన కనికరము చూపించేటి వాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో వారు ఎదురవుతున్న శ్రమలను చూసి ఆయన కనికరించారు. బండను సహితము పెకలించి దానిలోంచి నీటి బొగ్గను ఆయన వారికి ఇచ్చాడు. నీటి ప్రవాహమును ఆయన రప్పించాడు. చూడండి, ఆయన కనికరము ఎంత గొప్పది. ఆయన ఏమాత్రము కూడా వారి చేయి ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఈరోజు మనుషుల కనికరము కోసం ఎదురు చూసి నిరాశలో ఉన్నట్లయితే, నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు అని ఎదురు చూసి నీరసించిపోయి అడుగు ముందుకేయలేక నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన నిన్ను నన్ను చెయ్యి విడిచిపెట్టడు. మన చెయ్యి ఆయన పట్టుకునే ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన వాక్యమందు నమ్మకం ఉంచుదాం. దేవుడే తన కనికరాన్ని మనపైన చూపిస్తాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.